ఈ మొక్కలు మా నేబర్ ఇచ్చారు నాకు. అసలు కంటెంట్ అనుకొని చేసే అంత ఓపిక కూడా లేదనమాట. ఈ వర్షాకాలంలో పక్కా వస్తుంది. 2 days సెలైన్స్ తర్వాత ఒక 3 నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. అందుకు ఇది 4th టైం అనమాట. డాక్టర్ ఏం ప్రిస్క్రైబ్ చేస్తారంటే బ్లాడర్ అసలు ఎంత సెన్సిటివ్ అవుతుంది అంటే అసలు చెప్పలేము. అందులోనూ ఇంక ఇది రావడం ఇందులో అయితే కంపల్సరీ ఇంతగా ఉంటుంది. హలో అండి, నమస్తే, వెల్కమ్ టు భారతీయ డైరీస్. ఈ మొక్కలు మా నేబర్ ఇచ్చారు నాకు. బట్ ఇవి నాటుదామంటే అసలు అవ్వలేదు. ఆ రోజు ఇచ్చిన రోజు ఒక 2 days అలాగే పెట్టానన్నమాట. తర్వాత ఈరోజు వీటిని నాటుతున్నాను. ఈ 3-4 days నుంచి వీడియోస్ రావట్లేదు కదా, హెల్త్ చాలా సిక్ అయిపోయింది. సో చెప్తాను అసలు ఏమైందని. అండ్ ఇప్పుడైతే ఇవి నాటేద్దాం అనుకుంటున్నా. నా వాయిస్ కొంచెం డల్గా అనిపించవచ్చు. సో ఇంకా వీటిని పెట్టడానికి నాకైతే పెద్దగా కుండీలు అయితే ఏం కనిపించలేదు ఇంట్లో. సో ఉన్న కుండీలోని ఇదైతే నాటేశాను. ఇంతకుముందు ఈ ప్లాంటర్లో నేను రబ్బర్ ప్లాంట్ నాటాను. బట్ అది వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల వంగిపోవడం అలా జరిగిందనమాట. తీసేసి వేరొక కుండీలోకి షిఫ్ట్ చేశాను. ఇది ఖాళీగా ఉంది కదా, సో గుబురుగా చాలా బాగా వస్తుంది. అది చూద్దాం, ఈలోపు వేరే దాంట్లో ట్రై చేయొచ్చు అనేసి ఇప్పుడైతే దీంట్లో పెట్టేశాను. అండ్ హెల్త్ బాగా సిక్ అయిందని చెప్పాను కదా, సో నా కోసం అయితే ఇంట్లో వాళ్ళు జ్యూస్ ప్రిపేర్ చేసి ఇచ్చారు. ఇది బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్. హార్డ్లీ తాగాను కొంచెం. బట్ ఇంకా నా వర్క్స్లోకి అయితే వచ్చేసాను. వీడియో పెట్టక 3-4 days అయిపోయింది ఆల్మోస్ట్. సో ఇది కంటిన్యూ చేయాలి. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా కంటిన్యూ చేయాలి కాబట్టి అక్కడేమో నార్మల్గా కంటెంట్ కాకుండా ఇంకొకరి కంటెంట్ని ప్రమోట్ చేస్తూ చేశాను. ఒక 3-4 వీడియోస్. అసలు కంటెంట్ అనుకొని చేసే అంత ఓపిక కూడా లేదనమాట. అందుకనే ఇంత గ్యాప్ వచ్చింది. అండ్ హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, సో ఇంకేమీ తినాలనిపించట్లేదు అనమాట. ఒక 3-4 days నుంచి అలాగే ఉంది. నేనైతే టొమాటో చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ చెప్పాను కదా హెల్త్ బాగాలేదని. అసలు ఏం జరిగిందంటే నార్మల్గా నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందన్నమాట. ఒక 3-4 years నుంచి బాగా రెగ్యులర్గా వస్తుంది. వచ్చినప్పుడు వస్తుంది అండ్ నేను ఏదైనా మెడికేషన్ తీసుకోగానే మళ్ళీ పోతుందన్నమాట. ఇయర్లీ వన్స్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అది కూడా ఈ వర్షాకాలంలో పక్కా వస్తుంది. సో ఇది సెలైన్స్ అది పెట్టిన తర్వాత నేను దీన్ని రిమూవ్ చేద్దాం అనుకున్నాను. డాక్టర్ నాకు చెప్పింది ఏంటంటే ఒక 2 days సెలైన్స్ తర్వాత ఒక 3 days మెడికేషన్ యూస్ చేస్తే తగ్గిపోతుందని చెప్పారు. బట్ అది అక్కడే తీసేసేయమన్నారనమాట పైపు. బట్ నేను ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇంటికి వచ్చేసి నెక్స్ట్ డే దాన్ని తీద్దామని అలా ఇంట్లోనే ట్రై చేశాను అనమాట. ఇంట్లో ఎవరు లేరు నన్ను తీసుకెళ్ళడానికి, ఇంకా ఇబ్బంది అవుతుంది వర్క్స్ చేసుకోవడానికి అనేసి నేనే చేద్దాం అనుకున్నా. బట్ అంత బ్లడ్ వస్తుందని నాకు తెలీదు. లిటరలీ చాలా బ్లడ్ వచ్చింది అక్కడ. యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు మొత్తం చూపిస్తే అనేసి నేను కట్ చేశాను. సో యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది నాట్ ఏ స్మాల్ థింగ్ అండి. అంటే యూరిన్ ఇన్ఫెక్షనే కదా, ఏముందిలే మెడిసిన్ యూస్ చేసినప్పుడు పోతుంది కదా, మళ్ళీ ఎప్పుడో వస్తుంది అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాము. ఈవెన్ నేను కూడా అలాగే చేసా. ఇప్పటికీ నాకు ఇది 4th టైం అనమాట. ఫస్ట్ టైం వచ్చినప్పుడే అసలు భయంకరమైన ఇది చూపించింది నాకు. నార్మల్గా రాలేదన్నమాట. చాలా హారబుల్ ఉండే అసలు. దెన్ ఇంకొక 3 times వచ్చినప్పుడు కొంచెం నార్మల్గా, అంటే చాలా పెయిన్ ఉంటుంది, అసలు భరించలేము ఆ పెయిన్ని. బట్ డాక్టర్ ఏం ప్రిస్క్రైబ్ చేస్తారంటే డైరెక్ట్గా యాంటీబయాటిక్ అంటారు. యాంటీబయాటిక్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఓకే పర్లేదు బాగానే ఉంది తగ్గిపోయింది కదా అనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వస్తుంది అనమాట. నాకైతే రిపీటెడ్లీ ఇది 4th year. చాలా సఫర్ చేసింది నన్ను. అసలు నార్మల్గా కాదు, చెప్పలేను, చాలా సఫర్ అయ్యాను నేను. బట్ మన వర్క్స్ మనం చేసుకోకుండా తప్పదు కదా. ఇంకా 3 days అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా నా వర్క్స్లోకి అయితే నేను వచ్చేసాను. అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ అనగానే జస్ట్ యూరిన్లో మంట మాత్రమే అనుకుంటాం, కానీ బ్లాడర్ అసలు ఎంత సెన్సిటివ్ అవుతుంది అంటే అసలు చెప్పలేము. ఇది మేబీ ఒక్కొక్కరిలో ఒక్కొక్కలా ఉంటుందేమో నాకు తెలీదు. బట్ నా విషయానికి వస్తే మాత్రం
బ్లాడర్ అసలు ఎంత సెన్సిటివ్ అంటే అండి, అసలు ఒక ఏదైనా గాయమైనప్పుడు ఎలా ఉంటుందో టచ్ చేస్తే అంత అలా ఉంటుంది అనమాట. అసలే నాది చాలా సెన్సిటివ్ అనమాట నా బాడీ. అందులోనూ ఇంక ఇది రావడం, ఇది అసలు తట్టుకోలేకపోయాయి. ఈసారి అయితే చాలా ఇబ్బంది పడ్డా. ఇది వచ్చేసి బార్లీ సీడ్స్. ఇది వెంటనే రిలీఫ్ ఇవ్వడానికి బాగా యూస్ చేయొచ్చు మనం దీన్ని. అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నప్పుడు వాటికి బాగా ఉపయోగపడుతుంది. ఇది నైట్ నేను సోక్ చేసి పెట్టాను. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ తీసుకోవాలి దీన్ని, వితౌట్ ఎనీ ఫుడ్. సో ఇది తాగిన తర్వాత మనం ఫుడ్ తీసుకోవచ్చు. ఇలా తాగి ఒక 3-4 టైమ్స్ మనం తాగితే కొంచెం రిలీఫ్ ఉంటుంది. న్యాచురల్గా మనం ఏదైనా పొడగొట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చు. బట్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మందులు అయితే కంపల్సరీ. సో అలా అయిపోయిందనమాట. సో హార్డ్లీ అదైతే తాగేసాను. కొంచెం ఎక్కువసేపు ఉంచేసరికి కొంచెం లైట్గా పులుపు వచ్చాయి వాటర్. ఎక్కువసేపు ఉంచకూడదు, మార్నింగే తాగేసేయాలన్నమాట. కొంచెం డిలే చేశానులేండి. సో అది. అండ్ ఇంకా నాకు ఒక 3-4 డేస్ నుంచి అసలు తినాలనిపించట్లేదు. నార్మల్గా మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ అనగానే ఖచ్చితంగా ఫీవర్ ఖచ్చితంగా వస్తుంది. అండ్ బాడీ మొత్తం ఏదో ఎవరో కుదిపేసినట్టు అలా అయిపోతుంది అనమాట. చాలా సెన్సిటివ్ అయిపోతుంది బాడీ అంతా. ఏమీ తినాలనిపించదు, లేవాలనిపించదు, అదంతా వింతగా ఉంటుంది. సో ఫుడ్ సరిగా తీసుకోవట్లేదు అనమాట నేను. అండ్ బయట ఫుడ్ కూడా తినే రకాన్ని కాదు నేను. హోమ్ ఫుడే బాగా అలవాటు. బయట ఫుడ్ అసలు నాన్ వెజ్ మానేసినప్పటి నుంచి బయట ఫుడ్ మొత్తం మానేసాం. అసలు చాలా తక్కువ మా ఇంట్లో బయట ఫుడ్ తినడం. అందులోనూ ఒక చికెన్ బిర్యానీ ఒకటి బాగా ఎప్పుడైనా తినాలి అనిపిస్తే చికెన్ బిర్యానీ తినేవాళ్ళం. బట్ అది ఈ మధ్య నాన్ వెజ్ మానేసాను కాబట్టి ఇంకా ఇంట్లోకి తేవడము మానేసాము, అసలు తినడమే మానేసాము అనమాట. వెజ్ అయితే అసలు తినలేము బయట ఫుడ్. సో నేనే ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇంకా తప్పలేదు. సో నేనైతే వామాకు పచ్చడి మీకు ఇంతకుముందు ఒక వీడియోలో చూపించాను కదా, అది చేద్దాం అనుకున్నా. టొమాటో చట్నీ, వామాకుతో చట్నీ అవి చేసుకొని తింటే కొంచెం అంటే తినడానికి కొంచెం టేస్టీగా ఉంటుంది కదా అనేసి నేను చట్నీస్కి వెళ్తూ ఉంటానండి. సో అది. అండ్ కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ తీసుకుంటే బెస్టే. అండ్ నేను వారాహి అమ్మవారి పూజ చేసినప్పటి నుంచి ఇవన్నీ ఏమీ సర్దలేదు, అన్నీ అలాగే ఉండిపోయాయి. బికాజ్ రిలేటివ్స్ చనిపోయారనమాట. ఇంకా అది తీయొద్దు నేను కొన్ని రోజుల వరకు. తర్వాత ఇదంతా క్లీన్ చేసి చాలా వర్క్స్ ఉన్నాయి ఇంట్లో. సరే అండి, తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.